अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవలు కురిపించండి వల్ల, ఆమీన్. ఖురాన్లోని 39వ సూరా అజ్ జుమర్ సూరా. అవతరణ మక్కాలో, ఆయతులు 88. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ని తెలుగులో ఉన్నట్లుగా దాని యొక్క అర్థాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. మొదటి వాక్యం నుంచి. ఈ యొక్క గ్రంథ అవతరణ, ఖురాన్ అవతరణ సర్వాధిక్యుడైన వివేకవంతుడైన అల్లా తరపున జరిగింది. ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము ఈ గ్రంథాన్ని సత్యబద్ధంగా నీ వైపుకు పంపాము. కాబట్టి నువ్వు అల్లాను మాత్రమే ఆరాధించు, ధర్మాన్ని ఆయనకు మాత్రమే ప్రత్యేకిస్తూ జాగ్రత్త. నిష్కల్మషమైన ఆరాధన మాత్రమే అల్లాకు చెందుతుంది. ఎవరైతే అల్లాను కాకుండా ఇతరులను సంరక్షకులుగా ఆశ్రయించారో వారు, ఈ పెద్దలు మమ్మల్ని అల్లా సాన్నిధ్యానికి చేర్చడంలో తోడ్పడతారని భావించి మాత్రమే మేము వీళ్ళను ఆరాధిస్తున్నాము అని అంటారు. ఏ విషయం గురించి వారు భేదాభిప్రాయానికి లోనై ఉన్నారో దానికి సంబంధించిన అసలు తీర్పు అల్లా స్వయంగా చేస్తాడు. అబద్ధాల కోరలకు, కృతజ్ఞులకు అల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ సన్మార్గం చూపడు. అల్లా ఎవరినైనా సంతానంగా చేసుకోదలుచుకుంటే తన సృష్టితాలలో తాను కోరిన వారిని ఎన్నుకుని ఉండేవాడు. కానీ ఆయన పరమ పవిత్రుడు. ఆ అల్లా ఒకే ఒక్కడు, తిరుగులేనివాడు. ఆయన ఆకాశాలను, భూమిని సత్యబద్ధంగా నిర్మించాడు. ఆయన రాత్రిని పగటిపై, పగటిని రాత్రిపై చుట్టివేస్తున్నాడు. సూర్య చంద్రులను కార్యబద్ధుల్ని చేశాడు. వాటిలో ప్రతిదీ ఒక నిర్ణీత సమయం వరకు సంచరిస్తూ ఉంది. ఆయనే అపార శక్తిమంతుడు, పాపాలను క్షమించేవాడు అని తెలుసుకోండి. ఆయన మిమ్మల్ని అందరినీ ఒకే ప్రాణి నుండి పుట్టించాడు, మరి దాంతోనే దాని జతను కూడా చేశాడు. ఇంకా మీకోసం పశువులలో 8 రకాల పెంటి పోతులను అవతరింపజేశాడు. ఆయన మిమ్మల్ని మీ మాతృగర్భాలలో 3 చీకట్లలో ఒకదాని తర్వాత ఒకటిగా రూపకల్పన చేస్తున్నాడు. ఈ అల్లాయే మీ యొక్క ప్రభువు. రాజ్యాధికారం ఆయనదే. ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు. మరి అలాంటప్పుడు మీరు ఎటు తిరిగిపోతున్నారు? ఒకవేళ మీరు తిరస్కార వైఖరిని అవలంబించినట్లయితే అల్లాకు మీ యొక్క అవసరం ఎంత మాత్రం లేదు అన్న విషయాన్ని తెలుసుకోండి. తన యొక్క దాసుల కృతజ్ఞత ధోరణిని ఆయన ఇష్టపడడు. మీరు గనక కృతజ్ఞతగా పూర్వకంగా మసలుకుంటే దాన్ని ఆయన మీకోసం ఇష్టపడతాడు. బరువును మోసేవాడెవడు ఇంకొకరి బరువును మోయడు. మరి మీరంతా మరలిపోవలసింది మీ ప్రభువు వైపునకే. మీరు చేస్తూ ఉన్న కర్మలను ఆయన మీకు తెలియపరుస్తాడు. ఆయన అంతర్యాల్లోని విషయాన్ని సైతం ఎరిగినవాడు.
మనిషికి ఎప్పుడైనా ఏదైనా ఆపద వచ్చి పడితే తన ప్రభువు వైపుకు మరలి ఆయన్ని అదే పనిగా మొరపెట్టుకుంటాడు. మరి అల్లా అతనికి తన వద్ద నుంచి అనుగ్రహాన్ని ప్రసాదిస్తే అంతకు మునుపు అతను దేనికోసం కడు దీనంగా మొరపెట్టుకున్నాడో దాన్ని మర్చిపోతాడు. అల్లా మార్గం నుంచి ఇతరుల్ని కూడా పెడత్రోవ పట్టించడానికి అల్లాకు భాగస్వాముల్ని కల్పించటం మొదలెడతాడు. ఓ ప్రవక్త, ఇలా చెప్పు, నీ తిరస్కార వైఖరి లాభాలను కొన్నాళ్ల పాటు నీవు అనుభవించు, చివరకు నువ్వు నరకవాసులలో చేరేవాడివే. ఏమిటి? ఏ వ్యక్తి అయితే రాత్రి వేళల్లో సాష్టాంగ ప్రణామం చేస్తూ దైవ ఆరాధనలో నిలబడుతున్నాడో, పరలోకానికి భయపడుతూ తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తున్నాడో, అతను మరియు దానికి విరుద్ధంగా ప్రవర్తించేవాడు ఇద్దరూ సమానులు కాగలరా? చెప్పండి, తెలిసిన వారు తెలియని వారు ఒక్కటేనా? బుద్ధిమంతులు మాత్రమే ఈ యొక్క ఉపదేశాన్ని గ్రహిస్తారు. ఓ ప్రవక్త, ఇలా చెప్పు, విశ్వసించిన ఓ నా దాసులారా, మీ యొక్క ప్రభువుకు భయపడుతూ ఉండండి. ఈ లోకంలో సత్కర్మలు చేసిన వారికి మేలు జరుగుతుంది. అల్లా భూమి ఎంతో విశాలమైనది. సహనం వహించే వారికి లెక్కలేనంత పుణ్యం ప్రసాదించబడుతుంది. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఆరాధనను అల్లాకే ప్రత్యేకించి ఆయన్ని మాత్రమే ఆరాధించాలని నాకు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞను శిరసావహించే వారిలో నేను మొదటివాణ్ణి కావాలి అని కూడా నాకు ఆజ్ఞాపించబడింది. నేను గనక నా ప్రభువుకు అవిధేయత చూపినట్లయితే ఆ మహాదినాన పడే శిక్షను గురించి భయపడుతున్నాను అని కూడా నీవు వారికి చెప్పు. ఇంకా ఇలా చెప్పు, నేను మాత్రం నా యొక్క దాస్యాన్ని అల్లాకే ప్రత్యేకించి ఆయన్నే ఆరాధిస్తాను. మీరు ఆయన్ని వదిలి ఎవరెవరిని పూజించదలుస్తూ ఉన్నారో మీ ఇష్టం, పూజించుకోండి. ఇంకా ఇలా చెప్పు, ప్రళయ దినాన తాము నష్టపోయినది గాక తమ పరివారానికి కూడా నష్టం చేకూర్చిన వారే పూర్తిగా నష్టపోయిన వారు. బాగా వినండి, ఘోరమైన నష్టం ఇదే. వారిని పైనుంచి క్రింది నుంచి అగ్ని మేఘాలు జ్వాలలు ఆవరిస్తూ ఉంటాయి. వాటి యొక్క యాతన గురించి అల్లా తన దాసులను భయపెడుతూ ఉన్నాడు. ఓ నా దాసులారా, అందుకే నాకు భయపడండి. మరి ఎవరైతే తాగూత్ సైతాన్ యొక్క దాస్యానికి దూరంగా ఉన్నారో, సంపూర్తిగా అల్లా వైపునికే ఎవరైతే మరలారో వారు శుభవార్తకు అర్హులు. కనుక అటువంటి నా దాసులకు ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్తను వినిపించు. వారు మాటను శ్రద్ధగా వింటారు, అందులోని మంచి విషయాన్ని ఖచ్చితంగా అనుసరిస్తారు. అల్లా సన్మార్గం చూపింది వారికే, బుద్ధి కలవారు కూడా వారే.
ఏ వ్యక్తికి వ్యతిరేకంగా శిక్షావాక్కు ఖరారైపోయిందో, అగ్నికి ఆహుతి అయిపోయిన అటువంటి వాణ్ణి నువ్వు బయటికి తీయగలవా? అయితే తన ప్రభువుకు భయపడుతూ ఉండేవారి కోసం అంతస్తులుగా కట్టబడిన మేడలు ఉన్నాయి. వాటిపై మరిన్ని అంతస్తులు నిర్మించబడి ఉన్నాయి. మరి వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉన్నాయి. అల్లా వాగ్దానం ఇది. అల్లా తన వాగ్దానానికి విరుద్ధంగా చేయడు. ఏమిటి, నువ్వు చూడలేదా? అల్లా ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి దాన్ని భూగర్భంలోని ఊటలలోనికి చేరుస్తున్నాడు. అల్లా ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి దాన్ని భూగర్భంలోని ఊటలలోనికి చేరుస్తున్నాడు. మరి దాని ద్వారా రకరకాల పంటల్ని ఉత్పన్నం చేస్తున్నాడు. మరి అవి ఎండిపోతాయి. అప్పుడు నువ్వు వాటిని పసుపు రంగులో చూస్తావు. తర్వాత వాటిని పొట్టుగా చేసేస్తాడు. విజ్ఞానుల కోసం ఇందులో మహోపదేశం ఉంది. ఏ వ్యక్తి హృదయాన్ని అల్లా ఇస్లాం కోసం విప్పాడో, ఏ వ్యక్తి యొక్క హృదయాన్ని అల్లా ఇస్లాం కోసం విప్పాడో అతను గుణపాఠం నేర్చుకొని వ్యక్తి లాంటి వాడు కాగలడా? అతడు తన ప్రభువు తరపు నుంచి వచ్చిన కాంతిపై ఉన్నాడు. అల్లా స్మరణ పట్ల ఎవరి హృదయాలు మెత్తబడకుండా కరుకుగా మారాయో వారికి వినాశనం తప్పదు. వారు స్పష్టమైన మార్గభ్రష్టతకు గురై ఉన్నారు. అల్లా అత్యుత్తమమైన విషయాన్ని అవతరింపజేశాడు. అది పరస్పరం పోలిక కలిగి ఉండేది. పదే పదే పునరావృతం అవుతూ ఉండే ఆయుతులతో కూడిన గ్రంథం రూపంలో ఉంది. అల్లా అత్యుత్తమమైన విషయాన్ని అవతరింపజేశాడు. అది పరస్పరం పోలిక కలిగి ఉండే, పదే పదే మళ్ళీ పునరావృతం అవుతూ ఉండే ఆయుతులతో కూడిన గ్రంథం రూపంలో ఉంది. దానివల్ల తమ ప్రభువుకు భయపడే వారి శరీరాలపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ తరువాత వారి శరీరాలు, హృదయాలు అల్లా స్మరణ పట్ల మెత్తబడిపోతాయి. ఇది అల్లా యొక్క మార్గదర్శకత్వం. దాని ద్వారా ఆయన తాను కోరిన వారిని సన్మార్గానికి తెస్తాడు. మరి అల్లా ఎవరిని మార్గం నుండి తప్పిస్తాడో అతనికి మార్గం చూపేవాడెవడూ ఉండడు. ఎవరైతే ప్రళయ దినాన దుర్భరమైన శిక్ష పడకుండా తన ముఖాన్ని డాలుగా పెట్టుకుంటాడో అతను ప్రళయ దినాన నిశ్చింతగా ఉండేవానితో సమానం కాగలడా? మీరు సంపాదించుకున్న దాని రుచిని చూడండి అని ఆ దుర్మార్గులతో అనబడుతుంది. వారి పూర్వీకులు కూడా ధిక్కరించారు. మరి వారిపై వారు ఊహించనైనా లేని చోటు నుండి శిక్ష వచ్చి పడింది. అల్లా ప్రాపంచిక జీవితంలోనే వారికి అవమానం రుచి చూపించాడు. పరలోక యాతనైతే ఇంతకన్నా ఎంతో పెద్దది. ఈ సంగతిని వారు గ్రహిస్తే ఎంత బావుండు. నిశ్చయంగా మేము ఈ యొక్క ఖురానులో ప్రజల కోసం అన్ని రకాల ఉపమానాలను, ఉదాహరణలను వివరించాము. బహుశా వారు హితబోధను గ్రహిస్తారేమోనని. ఈ ఖురాన్ అరబీ భాషలో ఉంది. ఇందులో ఎలాంటి వక్రత లేదు.
దీని ద్వారా వారు బహుశా భయభక్తుల వైఖరిని అవలంబించవచ్చు. అల్లా ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఒక బానిస వ్యక్తి ఉన్నాడు. అతను విరుద్ధ భావాలు గల అనేక మంది భాగస్వాముల కింద ఉన్నాడు. ఇక రెండవ వ్యక్తి ఒక్కనికే చెందినవాడు, ఒక యజమానికి చెందిన బానిస. వీళ్ళిద్దరూ సమానులవుతారా? ప్రశంసలన్నీ అల్లా కోసమే, కానీ వారిలో చాలామంది తెలియనివారు. నిజంగా ఏదో ఒకనాడు నీకు చావు వస్తుంది, వారికి కూడా చావు వస్తుంది, మరణం అనేది వస్తుంది. తర్వాత మీరంతా కూడా ప్రళయ దినాన, తీర్పు దినాన మీ యొక్క ప్రభువు ఎదుట గొడవ పడతారు. అల్లాపై అబద్ధాలు చెప్పేవాడి కంటే తన వద్దకు సత్య ధర్మం వచ్చినప్పుడే, అల్లాపై అబద్ధాలు చెప్పేవాడి కంటే తన వద్దకు సత్యమైన ధర్మం వచ్చినప్పుడు దాన్ని అసత్యమని ధిక్కరించేవాడి కంటే పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? అటువంటి తిరస్కారుల నివాస స్థలం నరకం కాక మరేమవుతుంది? ఎవరైతే సత్య ధర్మాన్ని తీసుకువచ్చాడో, మరెవరైతే దాన్ని సత్యమని ధృవీకరించాడో అటువంటి వారే భయభక్తులు గలవారు. వారి కోసం వారి ప్రభువు దగ్గర వారు కోరినదల్లా కూడా ఉంది. సదాచార సంపన్నులకు లభించే ప్రతిఫలం ఇదే. అల్లా వారి దురాచరణలను వారి నుండి దూరం చేయటానికి, వారు చేసిన సదాచరణలకు గాను ఉత్తమ పుణ్యఫలం ఇవ్వడానికి ఈ యొక్క వ్యవస్థను నెలకొల్పుతాడు అల్లా. ఏమిటి? తన యొక్క దాసునికి అల్లా సరిపోడా? వీళ్ళు నిన్ను అల్లా తప్ప ఇతరుల గురించి భయపెడుతున్నారు. అల్లా అపమార్గం పట్టించిన వానికి మార్గం చూపించగలవాడెవడూ లేడు. అల్లా మార్గం చూపిన వానిని ఎవడూ అపమార్గం పట్టించలేడు. అల్లా ఎవరికైనా మార్గం చూపిస్తే అతడికి ఎవరూ అపమార్గం పట్టించలేరు. అల్లా ఎవరికైనా అపమార్గం పట్టిస్తే వారికి ఎవరూ మార్గం చూపించలేరు. ఏమిటి? అల్లా ప్రాబల్యం కలవాడు, ప్రతీకారం చేసేవాడు కాడా? ఆకాశాలను భూమిని సృష్టించిన వాడెవడు అని నువ్వు గనక వారిని అడిగితే అల్లా అని వారు తప్పకుండా చెబుతారు. వారితో చెప్పు, సరే చూడండి, మీరు అల్లాను వదిలి ఎవరెవరిని పిలుస్తున్నారో వారు అల్లా నాకేదన్నా కీడు చేయదలిస్తే ఆ కీడు నుంచి తొలగించగలరా? పోనీ అల్లా నన్ను కటాక్షించదలిస్తే వారు ఆయన యొక్క కృపను అడ్డుకోగలరా? ఇలా అను, నాకు అల్లా చాలు, నమ్మేవారు ఆయన్నే నమ్ముకుంటారు. ఇలా చెప్పు, నా జాతి ప్రజలారా, మీరున్న స్థితిలో మీరు ఆచరిస్తూ ఉండండి, నేను కూడా ఆచరిస్తున్నాను. త్వరలోనే మీరు తెలుసుకుంటారు. పరాభవానికి గురి చేసే శిక్ష ఎవరిపై రానున్నదో, శాశ్వతంగా ఉండే శిక్ష ఎవరిపై పడుతుందో మీకే తెలుస్తుంది. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, జనుల కోసం మేము ఈ గ్రంథాన్ని, ఖురానును సత్యబద్ధంగా నీ వద్దకు పంపాము. కాబట్టి ఎవరైనా దారికి వస్తే అతను తన స్వయానికే మేలు చేసుకున్నాడు,
మరెవరైనా దారి తప్పితే ఆ పెడదారి పాపం అతని మీదే పడుతుంది. నీవు వారికి బాధ్యుడివైతే కావు. అల్లాహే ఆత్మలను వాటి మరణ సమయంలో స్వాధీనం చేసుకుంటాడు. మరణం రాని వారి ఆత్మలను కూడా వాటి యొక్క నిద్రావస్థలో ఆయన వశపరుచుకుంటున్నాడు. మరి మరణ ఉత్తర్వు ఖరారైన వారి యొక్క ఆత్మలను ఆపుకుంటున్నాడు. ఇతర ఆత్మలను ఒక నిర్ణీత గడువు కోసం వదిలిపెడుతూ ఉన్నాడు. ఆలోచించే వారి కోసం ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి. ఏమిటి? వారు అల్లాహ్ని వదిలి వేరితరులను సిఫార్సు చేసేవారుగా చేసుకుంటున్నారా? వారికి ఏ అధికారం లేకున్నా, తెలివి లేకపోయినా మీరు వారిని సిఫార్సు కోసం నిలబెడతారా అని ఓ ప్రవక్త వారికి చెప్పు. సిఫారసు అంతా అల్లాహ్ ఆధీనంలోనే ఉంది. భూమి ఆకాశాల సామ్రాజ్యం అల్లాదే. చివరకు మీరంతా ఆయన వైపునకే మరలించబడతారు అని చెప్పు. అల్లాహ్ ఒక్కని గురించి ప్రస్తావించినప్పుడు పరలోకాన్ని నమ్మని వారి గుండెలు అక్కసుతో ఉడికిపోతాయి. మరి అల్లాహ్ తప్ప ఇతరుల గురించి చెప్పినప్పుడు మాత్రం అవి ఆనందంతో విప్పారుతాయి. ఓ ప్రవక్త, నువ్వు ఇలా అను: ఓ అల్లాహ్, భూమి ఆకాశాల యొక్క సృష్టికర్త, గోచర అగోచరాల గురించి తెలిసినవాడా, నీ యొక్క దాసులు విభేదించుకుంటున్న విషయాలపై నీవు మాత్రమే తీర్పు చేస్తావు. దుర్మార్గానికి ఒడిగట్టే వారి వద్ద భూమి అందలి సమస్తము ఉన్నా, దాంతోపాటు మరి అంతటా సంపద ఉన్నా కూడా ఘోర శిక్ష నుండి, పరలోక శిక్ష నుంచి తప్పించుకోవటానికి ప్రళయ దినాన వారు దాన్నంతటినీ కూడా పరిహారంగా ఇచ్చివేస్తారు. వారు ఊహించి కూడా ఉండనిది అల్లాహ్ తరపున వారి ముందు ప్రస్ఫుటమవుతుంది. వారు చేసుకున్న దురాగతాల దుష్ఫలితాలన్నీ వారికి ఎదురవుతాయి. దేని గురించి వారు వేలాకోలం చేసేవారో అదే వారిని చుట్టుముట్టుతుంది. మనిషికి ఏదన్నా ఆపద వచ్చి పడినప్పుడు అతడు మమ్మల్ని సహాయం కోసం మొరపెట్టుకోసాగుతాడు. మరి మేము అతనికి మా తరపు నుండి ఏదైనా అనుగ్రహాన్ని ప్రసాదిస్తే ఇది నా యొక్క ప్రజ్ఞ పాఠవాల మూలంగా నాకు ఇవ్వబడింది అని అంటాడు. కాదు, వాస్తవానికి అది ఒక దైవ పరీక్ష. కానీ వారిలో చాలామంది ఈ విషయాన్ని గ్రహించరు. వారి యొక్క పూర్వీకులు కూడా అదే మాట అన్నారు. కానీ వారు ఆర్జించిందే వారికి ఎంతమాత్రం ఉపయోగపడలేదు. వారు ఆర్జించినది ఏది వారికి ఎంతమాత్రం కూడా ఉపయోగపడలేదు. మరి వారి యొక్క దురాగతాల దుష్ఫలితాలన్నీ వారిపైనే పడ్డాయి. ఇక వీరిలోని పాపాత్ములు చేసిన పాపకార్యాల దుష్ఫలితాలు కూడా వీరిపై వచ్చి పడతాయి. వీరు మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆసక్తుల్ని చేయలేరు. ఏమిటి? అల్లాహ్ తాను కోరిన వారి ఉపాధిని విస్తృతపరుస్తాడు అని, పరిమితం కూడా చేయగలడు అని వారికి తెలియదా? విశ్వసించే జనుల కోసం ఇందులో ఎన్నో గొప్ప సూచనలు ఉన్నాయి. ఓ ప్రవక్త, నా తరపున
వారికి ఇలా చెప్పు, తమ యొక్క ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా, మీరు అల్లా కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లా పాపాలన్నిటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు. మీపై విపత్తు వచ్చి పడకముందే, మీ పైన విపత్తులు వచ్చి పడకముందే మీరు మీ ప్రభువు వైపుకు మరలండి, ఆయనకు విధేయత చూపండి. ఆ తరువాత మీకు ఎలాంటి సహాయము తర్వాత లభించదు. మీకు తెలియకుండానే మీపైన అకస్మాత్తుగా ఆపద వచ్చి పడకముందే మీ ప్రభువు తరపు నుండి మీకోసం పంపబడిన ఉత్తమ విషయాన్ని అనుసరించండి. అప్పుడు ఏ ప్రాణి అయినా అయ్యో ఏమి దురవస్థ నాది, నేను అల్లా విషయంలో లోటు చేశానే, నేను గేలి చేసే వారిలో ఉండిపోయానే అని చెబుతుందేమో. ఆ పరిస్థితి రాకూడదు సుమా. లేదా అల్లా గనక నాకు సన్మార్గం చూపి ఉంటే నేను కూడా భయభక్తులు గల వారిలో చేరి ఉండేదాన్నేమో అని చెబుతుందేమో. లేదా శిక్షను చూసిన తర్వాత ఎలాగైనా సరే నేను తిరిగి ప్రపంచానికి పంపబడితే నేను సజ్జనులలో చేరుతాను అని పలుకుతుందేమో. మీకు ఆ దురవస్థ మీకు రాకూడదనే ఈ విషయాలన్నీ విడమరచి చెప్పబడుతూ ఉన్నాయి. అది కాదు, నిశ్చయంగా నా యొక్క సూచనలు నీ వద్దకు వచ్చేశాయి, కానీ నువ్వు వాటిని ధిక్కరించావు. గర్వం అతిశయంతో విర్రవీగావు. అసలు నువ్వు అవిశ్వాసులలో ఒకడవు అని అనబడుతుంది. ఎవరైతే అల్లాపై అబద్ధాలు చెప్పారో ప్రళయ దినాన వారి ముఖాలు నల్లగా మారిపోవటాన్ని నీవు చూస్తావు. ఏమిటి? గర్వంతో విర్రవీగే వారి నివాస స్థలం నరకం కాదా? మరెవరైతే భయభక్తులతో మెలిగారో వారిని అల్లా వారి సాఫల్యంతో సహా కాపాడుతాడు. వారిని ఏ బాధ కూడా తాకదు, వారికి ఏ దుఃఖం కూడా ఉండదు. అన్ని వస్తువులను సృష్టించినవాడు అల్లాయే. అన్ని వస్తువులకు సంరక్షకుడు కూడా అల్లాయే. భూమి ఆకాశాల తాళం చెవులకు యజమాని అల్లాయే. అల్లా సూచనలను తిరస్కరించిన వారే చివరకు నష్టపోయేవారు. ఓ అజ్ఞానులారా, అల్లాను వదిలి ఇతరులను పూజించమని మీరు నాకు చెబుతారా అని ఓ ప్రవక్త వారిని అడుగు. నిశ్చయంగా నీ వద్దకు నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు కూడా పంపబడినటువంటి సందేశం వహీ ఇది. ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయిన వారిలో చేరిపోతావు.
కాదు, నువ్వు మాత్రం ఒక్కడైన అల్లానే ఆరాధించు, కృతజ్ఞతలు తెలుపుకునే వారిలో చేరిపో. వారసులు అల్లాను గౌరవించవలసిన విధంగా గౌరవించలేదు. ప్రళయ దినాన భూమి అంతా ఆయన గుప్పెట్లో ఉంటుంది. ఆకాశాలన్నీ ఆయన కుడి చేతిలో చుట్టబడి ఉంటాయి. ఆయన పవిత్రుడు, వీళ్ళు కల్పించే భాగస్వామ్యాలకు అతీతుడు, ఎంతో ఉన్నతుడు. మరి ఏ రోజైతే శంఖం ఊదబడగానే ఆకాశాలలో భూమిలో ఉన్న వారంతా కూడా స్పృహ తప్పి పడిపోతారు. కానీ అల్లా కోరిన వారు మాత్రం స్పృహ కోల్పోరు. మళ్ళీ శంఖం ఊదగానే వారంతా ఒక్కసారిగా లేచి చూస్తూ ఉంటారు. భూమి తన ప్రభువు జ్యోతితో దగదగ మెరిసిపోతుంది. కర్మల పత్రాలు హాజరపరచబడతాయి. ప్రవక్తలు, సాక్షులు రప్పించబడతారు. వారి మధ్య న్యాయసమ్మతంగా తీర్పు చేయబడుతుంది. వారికి అన్యాయం అనేది జరగదు. ప్రతి ప్రాణికి అది చేసుకున్న దాన్ని బట్టి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ప్రజలు చేసేవన్నీ ఆ అల్లాకు బాగా తెలుసు. అవిశ్వాసులు గుంపులు గుంపులుగా నరకం వైపు తోలబడతారు. వారు అక్కడకు చేరుకోగానే దాని యొక్క ద్వారాలు తెరవబడతాయి. ఏమిటి? మీ ప్రభు వాక్యాలను చదివి వినిపించే ఈ దినం రానున్నది అని మిమ్మల్ని హెచ్చరించే ప్రవక్తలు మీలో నుంచి ఎవరు రాలేదా అని అక్కడి ఉన్నటువంటి పర్యవేక్షకులు వారిని అడుగుతారు. దానికి వారు ఎందుకు రాలేదు, వచ్చారు, కానీ అవిశ్వాసులపై శిక్షా ఉత్తర్వు ఖరారైపోయింది అని చెబుతారు. ఇక నరక ద్వారాలలో ప్రవేశించండి, మీరు శాశ్వతంగా ఉండాల్సింది అక్కడే. తలబిరుసుల నివాస స్థలం చాలా చెడ్డది అని వారితో అనబడుతుంది. మరెవరైతే తమ ప్రభువుకు భయపడుతూ ఉండేవారో వారు గుంపులు గుంపులుగా స్వర్గం వైపునకు కూడా పంపబడతారు. చివరకు వారు అక్కడకు చేరుకునేటప్పటికే స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడి ఉంటాయి. స్వర్గానికి ఉన్నటువంటి పర్యవేక్షకులు, దైవదూతలు వారిని ఉద్దేశించి, మీపై శాంతి కురియుగాక, మీరు హాయిగా ఉండండి, శాశ్వతంగా ఉండేందుకు ఇందులో ప్రవేశించండి అని వారితో అంటారు. అల్లాకే కృతజ్ఞతలు. ఆయన మాకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు, మమ్మల్ని ఈ భూమికి వారసులుగా చేశాడు. ఇక స్వర్గంలో మేము కోరిన చోటల్లా ఉంటాము. మొత్తానికి మంచి కర్మలు చేసే వారికి లభించే ప్రతిఫలం ఎంతో గొప్పది అని వారు అంటారు. మరి నువ్వు దైవదూతలు దైవ సింహాసనం చుట్టూ చేరి దైవ సింహాసనం చుట్టూ చేరి తమ ప్రభువు పవిత్రతను కొనియాడటాన్ని, స్తోత్రం చేయటాన్ని నీవు చూస్తావు. వారి మధ్య న్యాయబద్ధంగా తీర్పు చేయబడుతుంది. సకల లోకాల ప్రభువైన అల్లాకే సర్వ స్తోత్రాలు అని అనబడుతుంది.